Hello everyone, welcome back to our channel Gayatri Fashions. Again మీకోసం నేను బ్యూటిఫుల్ శారీస్ తీసుకొచ్చానండి. అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. లెనిన్స్ ఉన్నాయి, మీకు అందరికీ ఇష్టమైన ఫ్లోరల్ జార్జెట్స్ ఉన్నాయి, అండ్ టిష్యూ ఆర్గన్జాస్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. లెట్స్ స్టార్టింగ్ విత్ దిస్ శారీ. దిస్ ఈజ్ అ ఫ్లోరల్ జార్జెట్ శారీ అండి, డిజిటల్ ప్రింటెడ్. చాలా డిమాండ్ ఉన్న శారీ ఇది యాక్చువల్లీ. ఫ్లోరల్ జార్జెట్ అంటేనే ఫ్లోయీ మెటీరియల్ కోసం చాలామంది అడుగుతున్నారు. అండ్ అగైన్ దాని మీద పర్ల్ వర్క్ వచ్చిన బార్డర్ అండి. ఎంటైర్ శారీ అంతా కూడా పర్ల్ వర్క్ వస్తుంది, బార్డర్ అంతా కూడా. ద శారీ అండి, పర్ల్ వర్క్ వల్ల కాస్త వెయిట్ అనిపిస్తుంది, బట్ ఆ వెయిట్ వల్లే శారీ నిలబడుతుంది. ఇట్స్ ప్యూర్ జార్జెట్ ఫ్లోరల్ ప్రింటెడ్ డిజిటల్ ప్రింటెడ్ శారీ విత్ పర్ల్ వర్క్ బార్డర్ అండి. అండ్ కట్ వర్క్ కూడా వస్తుంది, అంటే శారీ ఇట్లా పర్ల్స్తో వస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ ద బ్లౌజ్. See the blouse, I'll show you. And ఇది 6300లో ఉందండి బికాస్ ఆఫ్ దిస్ పర్ల్ వర్క్. దిస్ ఇస్ ఆల్ హ్యాండ్ పర్ల్ వర్క్ అనమాట. మొత్తం అంతా ముత్యాలతో, చిన్ని ముత్యాలతో చేశారు వర్క్ అంతా కూడా. See the బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఆల్సో హ్యాస్ ద వర్క్ టు ది స్లీవ్స్ అండి. స్లీవ్స్ వరకు వర్క్ వస్తుంది ఇట్లా. దిస్ ఇస్ ద శారీ, ఫ్లోరల్ పీచ్ కలర్. దిస్ ఇస్ అ పీచ్ వన్, పీచ్ కలర్ పర్ల్ వర్క్ ఫ్లోరల్ జార్జెట్ శారీ 6300లో ఉంది. ఎస్, దిస్ ఇస్ ద శారీ. సూపర్ ఫ్లో ఉంది, ఫ్లోయీ మెటీరియల్. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ కలర్ ఇన్ దిస్. ఎస్, దిస్ ఇస్ ద లైట్ పిస్తా గ్రీన్ అండి, లైట్ సీ బ్లూ అని చెప్పొచ్చు. ఎస్, లైట్ సీ బ్లూ, సీ గ్రీన్. బ్లూకి గ్రీన్కి నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. ఎస్, దిస్ ఇస్ లైట్ సీ బ్లూ శారీ. ఇట్స్ వెరీ డీసెంట్ లుక్, వెరీ డీసెంట్ లుక్. యాజ్ ద సేమ్ పీచ్ కలర్ ఎంత డీసెంట్గా ఉందో బ్రైట్గా, ఇది కూడా అలాగే పేల్ సీ బ్లూ అండి ఇది శారీ. దీని మీద కూడా చక్కగా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిన ఫ్లోరల్ ప్రింటెడ్ వచ్చింది. అండ్ అగైన్ ఇట్ హ్యాస్ ద ఫ్లోరల్ పర్ల్ వర్క్ ఎంబ్రాయిడరీ అండి. టోటల్ శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఎంబ్రాయిడరీ వల్ల కాస్త బరువు అనిపిస్తుంది శారీ, బట్ వెన్ యూ డ్రేప్ ఇట్ యూ కాంట్ ఫీల్ ద వెయిట్ అండి. డ్రేప్ చేసుకునేసరికి ఆ వెయిట్ ఉండదు, బట్ ఈ ఆ వెయిట్ వల్లే మీకు శారీ చక్కగా మీరు ఇట్లా వేసుకున్న ఆ వర్క్ అట్లా కనబడుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద శారీ. చాలా బాగుంది శారీ. ఇది 6300లో ఉంది. సో హ్యాండ్ వర్క్ అండి, హ్యాండ్ పర్ల్ వర్క్. మొత్తం అంతా వైట్ ముత్యాలు, చిన్ని ముత్యాలతో చేశారు. అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో సేమ్ ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్. దీని మీద కూడా ప్రింట్ ఏంటంటే మ్యాచింగ్ చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. కంపారిటివ్లీ శారీ కన్నా కూడా చిన్న ఫ్లవర్స్ వచ్చిన మ్యాచింగ్ వచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ ద సేమ్ ఎస్ ద పర్ల్ వర్క్ బార్డర్ వచ్చిన బ్లౌజ్ అండి. ఇది చూసి ఏమీ అనుకోవద్దు, కట్ వర్క్ చేయాలంటే ఎడ్జ్లో ఇది డ్యామేజ్ వచ్చింది అని అనుకోవద్దు. శారీకి అయినా సరే అంతే. ఈ కట్ వర్క్ చేయాలంటే ఫ్యాబ్రిక్ని ఇక్కడ కట్ చేసి దీన్ని ఇలా ఎడ్జ్లో కట్ చేస్తారు కాబట్టి ఈ ఎడిషనల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది డజంట్ మ్యాటర్ అండి, జస్ట్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే సరిపోద్ది. కొంతమంది అది చూసి డ్యామేజ్ అనుకుంటారు, అది డ్యామేజ్ కాదు. కట్ వర్క్ కోసం ఏంటంటే ఎడిషనల్ ఫ్యాబ్రిక్ కొంచెం చివర లీవ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద శారీ అండి. లైట్ సీ బ్లూ ఆర్ సీ గ్రీన్, పింక్ ఫ్లోరల్స్ అనమాట. పింక్ ఫ్లవర్ ప్రింట్ వచ్చింది విత్ వైట్ పర్ల్స్ తోటి వచ్చిన మంచి బార్డర్ వచ్చిన వర్క్. దిస్ ఇస్ ఆఫ్ 6300లో ఉంది. నౌ కమింగ్ టు అవర్ ఫేవరెట్ కలర్ ఆఫ్ ద ఇయర్. దిస్ ఇస్ ద ఆర్గన్జా, ప్యూర్ ఆర్గన్జా శారీ. అండ్ దట్ టు ఇన్ లావెండర్ కలర్, లావెండర్లో ఉంది. దిస్ ఇస్ ఆఫ్ 8500 అండి. ఎస్, సో ప్యూర్ ఆర్గన్జా శారీ విత్ పర్ల్ వర్క్, పర్ల్ అండ్ కట్ వర్క్ అండి. ఇదేంటంటే కట్ ఎంబ్రాయిడరీ, యాక్చువల్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ మీద పర్ల్స్ కూడా యాడ్ చేశారు. కంప్లీట్ పర్ల్ కాదు, వైట్ థ్రెడ్ తోటి వచ్చింది. సూపర్ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చింది. మంచి లావెండర్ అండి, చాలా బాగుంది. పర్ఫెక్ట్ లావెండర్ కలర్, ప్యూర్ ఆర్గన్జా శారీ. అండ్ ఎంటైర్ శారీ అక్కడక్కడ చిన్న పర్ల్ స్టిక్ చేసి ఉన్నది. సో దిస్ ఇస్ ద పళ్ళు కూడా అట్లా కొంచెం ఫ్లవర్ బంచెస్ అవి కొంచెం రిచ్గా ఇచ్చాడు పళ్ళుని డిఫరెన్షియేట్ చేయడానికి. అండ్ ఇట్ హ్యాస్ ద బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్, ఫ్యాబ్రిక్ డిఫరెంట్ వచ్చింది. ఇది మంచి హ్యాండ్లూమ్ క్రేప్ ఫ్యాబ్రిక్ విత్ ద వర్క్ అండి. సీ ద వర్క్, క్రేప్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చి కంఫర్టబుల్గా ఉండడం కోసం క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ ద నెక్కి బ్లౌజ్ వర్క్ వస్తుంది, పర్ల్ వర్క్. అగైన్ స్లీవ్స్ మీద కూడా ఇట్లా పర్ల్ వర్క్ వస్తుంది, సేమ్ కలర్ వస్తుంది. ఇది వచ్చి 8500లో ఉంది. దిస్ ఇస్ ద లావెండర్ శారీ విత్ వైట్ రిచ్ పర్ల్ వర్క్ బార్డర్, కట్ వర్క్ బార్డర్ అనమాట. వెరీ లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది ఎక్కువ, ఎందుకంటే ఇది థ్రెడ్తో కవర్ అయింది వర్క్ అంతా కూడా. చికెన్ కారీ వర్క్ లాగా వచ్చింది. దాని మీద పర్ల్తో దాన్ని ఇంకా ఎన్రిచ్ చేశారు అట్లా.
So this is the saree. This is of 8,500. Coming to, yes, I will show you this saree. Coming to this saree, this is a pure silk linen saree and pure linen silk linen saree with the zari border. Zari border మీద కూడా మొత్తం కచ్ వర్క్ వచ్చిందండి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కచ్ వర్క్ వచ్చింది. సీ ద బ్యూటీ. ఇట్స్ ప్యూర్ వైట్ శారీ, ప్యూర్ వైట్ శారీ విత్ బోత్ సైడ్ జరీ బార్డర్ వస్తుంది. జరీ బార్డర్ మీద కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది. అండ్ ద పల్లు హ్యాస్ ఆల్సో గాట్ ద వర్క్, కచ్ వర్క్ వస్తుంది మొత్తం అంతా కూడా. కచ్ వర్క్ ఆర్ ఖాతా వర్క్ యూ కెన్ కాల్ ఇట్ అండ్ అండ్ నక్కీ వర్క్ అండి. మొత్తం శారీ అంతా కూడా గోల్డ్ కలర్ నక్కీస్ తోటి మొత్తం నక్కీ వర్క్ అంటారు. నక్కీ వర్క్ అంటే చిన్న చిన్న నక్కీస్ ఉంటాయి, కుచ్చి ఇట్లాగా ప్రెస్ చేస్తారు. సో ఆ నక్కీ వర్క్ అది. మొత్తం శారీ అంతా కూడా చిన్న చిన్ని గోల్డ్ నక్కీ వర్క్ అండ్ జరీ బార్డర్, గోల్డ్ జరీ బార్డర్ మీద కచ్ వర్క్ వచ్చింది. బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది. దిస్ ఇస్ ఆఫ్ 6,000 అండి. ఎస్, బికాస్ ఆఫ్ దిస్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఎంత డీసెంట్గా ఎలిగెంట్గా ఉంది శారీ, చాలా నీట్గా ఉంది శారీ. అండ్ ఇట్ హ్యాస్ అ ప్లెయిన్ బ్లౌజ్ విత్ ద సేమ్ వర్క్ డన్ ఆన్ ద స్లీవ్స్ అండి. సేమ్ వైట్ బ్లౌజే వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్. బట్ ఇది కూడా స్లీవ్స్ మీద వర్క్ వస్తుంది. ఎస్, దిస్ ఇస్ ద బ్లౌజ్. స్లీవ్స్ మీద ఈ వర్క్ వస్తుంది అనమాట. సేమ్ ఇలానే ఉంటుంది. బట్ వైట్ శారీ కావాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ ఇది. చాలా డీసెంట్ శారీ. సో రిచ్ లుక్ అండి. ఇట్స్ వర్త్ 6,000 బికాస్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ ప్యూర్ అండ్ దిస్ ఇస్ ఆల్ హ్యాండ్ వర్క్. మొత్తం శారీ అంతా కూడా ఎంటైర్ శారీ బార్డర్ రన్ అవుతుంది అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది. అండ్ అగైన్ నక్కీ వర్క్ ఆల్ ఓవర్ ద శారీ కమ్స్. సో ఇది 6,000లో ఉంది. దిస్ ఇస్ సూపర్ గుడ్ శారీ, వెరీ లైట్ వెయిట్. ఎస్, దిస్ ఇస్ అవర్ ఫేవరెట్ ముంగా సిల్క్ శారీ అండి. మన అందరి చాయిస్ ఇది ఫర్ ద వెడ్డింగ్ అండ్ ఎనీ అకేషన్స్కి. గ్రాండ్ లుక్ విత్ రీజనబుల్ ప్రైస్లో కనిపించే వెరీ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. గ్రాండ్ లుక్లో ఉంది. మంచి ప్యారెట్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ బార్డర్. ఈ కాంబినేషన్స్ ఎప్పుడు రిపీట్ అవుతున్నా కూడా ఇవే ఎక్కువ గ్రాండ్గా కనిపిస్తున్నాయి. ట్రెడిషనల్ శారీస్లోకి వచ్చేసరికి గ్రాండ్ లుక్లో ఈ కలర్సే బాగా కనిపిస్తున్నాయి. సో బట్ దిస్ ఈస్ ద డిఫరెంట్ ప్రింట్ డిజైన్ అండి. వీవింగ్ డిజైన్ డిఫరెంట్గా వచ్చింది. సో ఇది స్ట్రైప్స్ వచ్చాయి బార్డర్లో అండ్ అగైన్ ఎలిఫెంట్స్. ఈ వీవింగ్ అంతా కూడా ఈ సీ ద వేవ్ స్టైల్ డిజైన్ వచ్చింది. ఈ వేవ్ స్టైల్ డిజైన్ అంతా కూడా ఈ ఎలిఫెంట్స్ వచ్చినాయి ఇక్కడ అంతా. మధ్యలో అంతా కూడా శారీ పీకాక్ బుటీస్, పీకాక్ రౌండ్ బుటీస్ వస్తాయి. అండ్ ఇట్ హ్యాస్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ ద బార్డర్. ఎస్, విత్ ద జరీ బార్డర్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. బాటిల్ గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్. ఎస్, దిస్ ఇస్ ద శారీ. 5,000లో ఉంది ఇది. యాక్చువల్లీ మొదట్లో ఇది కాస్ట్ ఎక్కువ ఉండేది, 6,500 నుంచి ఇప్పుడు 5 వరకు వచ్చింది. సో లైట్ వెయిట్ అయింది, రేట్ కూడా తగ్గింది. సో దిస్ ఇస్ ద శారీ అండి. 5,000లో ఉంది. లైట్ గ్రీన్ విత్ ప్యారెట్ గ్రీన్, బాటిల్ గ్రీన్. ఇంకొకటి ఏంటంటే ఐ మస్ట్ మెన్షన్, ఈ డార్క్ గ్రీన్ దీంట్లోకి బాడీలోకి కొంచెం డిఫ్యూజ్ అవుద్ది. ఎందుకంటే ఇది ముందు నేసేసిన తర్వాత డై చేస్తారు. డై చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ కలర్ ఇక్కడ థ్రెడ్ కట్టి డై చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ కలర్ కొంచెం బాడీలోకి డిఫ్యూజ్ అవుతుంది. సో ఇదంతా ఏంటంటే అది చూస్తే ఇది హ్యాండ్ మేడ్ అని చెప్పి చెప్పొచ్చు మీరు. సో అంతేగాని ఇది బార్డర్లో మీకు తెలియదు, ఇది కట్ చింగ్లో లోపలికి వెళ్ళిపోతుంది, ఇక్కడ తెలుస్తుంది. సో శారీ ముంగా సిల్క్స్ అన్నీ ఇలానే ఉంటాయండి. అది అసలు ప్రాబ్లం కాదు, డ్యామేజ్ కాదు. అందుకనే మెన్షన్ చేస్తున్నాను. వెరీ లైట్ వెయిట్ ఉంది శారీ. ఇది 5,000లోనే ఉంది. ఎస్, నౌ దిస్ ఈజ్ ఆల్సో బాందిని ముంగా అండి. ముంగా సిల్క్లోనే కంచి స్టైల్. సో బాందిని, ఇప్పుడు బాందిని, కంచి బాందిని చాలా ట్రెండ్ ఉంది. సో అందుకని బాందిని స్టైల్ అనమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ ఫినిష్డ్ శారీ అండి. ఫినిష్ చేయకుండా కనుక ఉండుంటే మీకు ఆ క్రష్డ్ ఎఫెక్ట్ కనిపించి ఇది ప్రాపర్ బాందిని అని అనుకుంటాము. మళ్ళీ క్రషింగ్ ఇచ్చి మిమ్మల్ని ఫినిష్ చేసుకోమనే కంటే నేను ఆల్రెడీ కంప్లీట్లీ ఫినిష్డ్ శారీ పెడుతున్నాను. దిస్ ఈజ్ ఏ ముంగా సిల్క్ శారీ. ఇట్స్ రాయల్ బ్లూ, డార్క్ నేవీ బ్లూ అనొచ్చు. నేవీ బ్లూ శారీ మీద మొత్తం చెక్స్ వచ్చింది. చెక్స్ మీద మళ్ళీ మధ్యలో బూటీస్, వీవింగ్, హ్యాండ్ వీవింగ్ బూటీస్ వచ్చినాయి. ఇట్స్ రిచ్ శారీ అండి. దిస్ ఇస్ ఆఫ్ 6,500. బ్లూ మీద కూడా సీ గ్రీన్ బాందిని డిజైన్ వచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ ద దిస్ ఇస్ ద బ్లౌజ్. వెరీ లైట్ వెయిట్ అండ్ గ్రాండ్ లుక్. జరీ వీవింగ్ బూటీ వచ్చిన బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా. సో వెరీ లైట్ వెయిట్ ఉంది. మొత్తం చాలా గ్రాండ్ లుక్ ఉంది. 6,500లోనే ఉంది శారీ ఇది. ఈ బోత్ సైడ్స్ కంచి స్టైల్ డిజైన్ వచ్చింది. కంచి బాందిని అంటున్నాం కదండి, ఆ స్టైల్లో. యాక్చువల్లీ దిస్ ఇస్ ముంగా సిల్క్. ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్, కంచి డిజైన్. This is blended with bandage. Bandage means bandhani.
బందేజ్తో బ్లెండ్ చేసింది. 6500లో ఉంది. ఎస్, కమింగ్ టు దీస్ క్యాజువల్ శారీస్. క్యాజువల్ అంటే ఇట్స్ ప్యూర్ టస్సర్ శారీ అండి. ఇది ప్యూర్ టస్సర్, డీసెంట్ శారీ. ఆఫీస్ వేర్ అండ్ లైట్ వెయిట్ పార్టీ వేర్ కావాలనుకునే వాళ్ళకి ఇది 4800లో ఉందండి. ప్యూర్ టస్సర్ శారీ, ప్రాపర్ రా టస్సర్ కలర్. ఇది బేజ్ కలర్ అంటాం కదా, రా కలర్. ఇది మీద ఏమి డై చేయని రా కలర్ ఇది. దీని మీద ఫేసెస్ వచ్చిన ప్రింట్ వచ్చింది. బ్రౌన్, లైట్ క్రీమ్ కలర్కి బ్రౌన్ కలర్ ఫేసెస్ వచ్చిన ప్రింట్ వచ్చిందండి. వెరీ లైట్ వెయిట్ ప్యూర్ టస్సర్ శారీ ఇది. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా. ఎస్, దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్. దీని బార్డర్కి కూడా ఇట్లాంటి స్ట్రైప్స్ వచ్చిన ప్రింట్ వచ్చింది. ఇది 4800లో ఉంది. వెరీ లైట్ వెయిట్ ప్యూర్ టస్సర్ శారీ. 4800, ఎస్ 4800 ఉంది. సో డిఫరెంట్ శారీ. ఎలా ఉందంటే ట్రైబల్ ప్రింట్స్ అండ్ ఈ మధ్యన వర్లీ ప్రింట్స్ వస్తున్నాయి కదా, ఆ టైప్లో ఉంది. సో ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్లేవర్ ఉంది దీంట్లోని. చాలా బాగుంది శారీ, లైట్ వెయిట్. సో 4800లో ఉంది. ఎస్, దీస్ ఆర్ ఆల్ ఫర్ నౌ అండి. ఐ హోప్ మీకు అందరికీ శారీస్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మా స్క్రీన్ మీద చూపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాము. దయచేసి కాల్ చేస్తే మేము రెస్పాండ్ అవ్వలేకపోతున్నామండి, ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ మెసేజెస్ టు గివ్ రిప్లై. సో వెన్ కాల్ వచ్చిందంటే ఆ టైంకి మేము డిక్లైన్ చేయాల్సి వస్తుంది, మాన్యువల్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో అది మీకు కొంచెం ఇన్కన్వీనియన్సే. ప్లీజ్ బేర్ విత్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.